భావోద్వేగాలు మన వశంలో ఉండాలి. అశ్వాల పగ్గాలు సారథి వశంలో ఉన్నట్టే, గుర్రాల పగ్గాలు సారథ్యం చేసేవాడి వశంలో ఉన్నట్టే భావోద్వేగాల పగ్గాలు మన వశంలో ఉండాలి. మనం వదిలితే కొంచెం ముందుకెళ్ళాలి, మళ్ళీ లాగితే వెనక్కి రావాలి. వాటి వశంలోకి మనం వెళ్ళిపోకూడదు. ఆ కంట్రోలింగ్ అంటారు, ఆ అదుపులో పెట్టుకోవడం అనేది ఉంది. అదే సహనం. ఎంజురెన్స్ అంటారు, పేషెన్స్ అంటారు, అదే సహనం. ఆ సహనమే మనకి చాలా విషయాల్లో శ్రీరామ రక్ష. ఎవడో రెచ్చిపోయాడని మనం రెచ్చిపోక్కల, ఎవడో ఏదో మాట అన్నాడని మనం ప్రతిదానికి సమాధానం చెప్పక్కల. మనమేమిటో మనకి తెలుసు. వీరి యోగ్యతా పత్రం మనకు అవసరం లేదు. ఇక్కడ ఎవరో చిన్నదేదో మనకు అపకారం చేశారని వెళ్ళి కత్తేసుకుని వెళ్ళిపోక్కలేదు, అంత అవసరం లేదు. ఎందుకంటే వాడు ఏమవుతాడో తెలియదు, కానీ మన ముందు లోపలికి వెళ్ళిపోతాం. వాడు పైకి పోతాడు, వాడు సుఖపడతాడు, మనం లోపలికి వెళ్ళిపోతాం. ఆ భావోద్వేగాలు మన వశంలో ఉండాలి. అశ్వాల పగ్గాలు సారథి